నమస్కారం. మనం కొన్ని రోజుల ముందు చూసాం. అదేంటంటే పహల్గామ్ అటాక్. పహల్గామ్ అటాక్‌లో ఇండియాకొచ్చి చంపిర్రు కొంతమందిని. అయితే దాని తర్వాత మన ఆర్మీ గూడా పాకిస్తాన్‌కి చాలా చక్కగా జవాబిచ్చింది. ఎట్లా అంటే బ్రహ్మోస్ తోటి కొడితే మొత్తం నూర్ఖాన్ ఎయిర్ బేస్ మొత్తం పోయింది. టెర్రరిస్ట్ క్యాంపులు మొత్తం పోయినాయి. పాకిస్తాన్ అనుకుంది ఇండియాతోటి పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇండియాతోటి పెట్టుకుంటే చాలా మనకే ప్రమాదం. ఇండియా ప్రెజెంట్ బ్రహ్మోస్ కూడా ఉంది. ఆర్మీ కూడా చాలా గట్టిగా ఉంది అని అనుకుర్రు. అయితే మన లీడర్లు కూడా ఒకటి చెప్పిర్రు. ఏందంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపినాం. ఇంకోసారి అటాక్ అయిందనుకో అంటే మీ వాళ్ళొచ్చి మా ఇండియాలో ఒక్క ప్రాణం తీసినా కూడా 2.0 డైరెక్ట్ లాంచ్ అయితదని చెప్పిర్రు. అయితే మొన్న ఇద్దరిని చంపిర్రు జమ్మూ కాశ్మీర్‌లో. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పిన. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మనోళ్ళని ఇద్దరిని చంపిర్రు. ఒక ఆయన అక్కడికక్కడనే చచ్చిపోయిండు. ఇంకో ఆయన హాస్పిటల్ తీసుకుపోయినాక ఇంకో ఆయన చనిపోయిర్రు. పాపం వాళ్ళు జీవనోపాధికి పోయిర్రు. అంటే అనాలా అనొద్దో తెలవదు గానీ కూలి పనికి పోయిర్రు వాళ్ళు. కూలి పనికి పోతే ఇట్లా అందరూ కూసుర్రు. అందరూ కూసున్న వాళ్ళిద్దరిని చంపేసిర్రు. అయితే మనోళ్ళు ఏమన్నారంటే అసలు నెక్స్ట్ ఇంకొక్క ప్రాణం పోయినా గూడా డైరెక్ట్ అటాక్ చేసాం. మీ అంటే మీ దేశంలోకొచ్చి కొడతామని చెప్పిర్రు. ఇట్లే చేస్తుర్రు. కాకపోతే అన్‌నోన్ గన్‌మెన్ చంపుతుర్రు. అంటే ధురంధర్, ధురంధర్ లెక్క అక్కడ పోయి ఉండి చంపుతుర్రు. అయితే అది కరెక్ట్ గానీ మనమేమన్నామంటే ఇంకొక ఇంకొక అటాక్ అయినా గూడా డైరెక్ట్ మిసైల్ ఇడుస్తామని చెప్పినాం. ఇద్దరిని చంపిర్రు ఆల్రెడీ. కానీ ఇంకా మిసైల్ ఇడవలేరు మనోళ్ళు. అంటే వాళ్ళకి గూడా ఎన్నో ఉంటాయి. ఎన్నో కరెక్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు అయిందేందంటే యుద్ధ తోపులు అని ఉంటాయి. 250 యుద్ధ తోపులు పాకిస్తాన్ బార్డర్‌లో పెట్టేసింది. మన మన బార్డర్‌ల. బార్డర్ అంటే జమ్మూ కాశ్మీర్ మొత్తం బార్డర్ కాదు. ఎల్ఓసి అని ఉంటది. అంటే అదేంటంటే కాశ్మీర్ బార్డర్ కాకుండా కాశ్మీర్ కొంచెం ఆక్రమించారు కదా వాళ్ళు. వాళ్ళు ఆక్రమించింది కొంచెం ముందు పెట్టేసిర్రు వాళ్ళు. 250 యుద్ధ తోపులు పెట్టిర్రు. ఫస్ట్ 5 పెట్టిర్రు. దాని తర్వాత 250 పెట్టిర్రు. యుద్ధ తోపులు అంటే ఏంటిదంటే మిసైల్ ఇడవడానికి ఇట్లా రెడీగా ఉంటాయి కదా! లారీల పైన డైరెక్ట్ మిసైల్ ఇడవడానికి. అవి ఇట్లా తెలుగులో యుద్ధ తోపులు అని అంటారు. 250 పెట్టిర్రంటే చాలా పెద్దదది. మాట చిన్నగానే ఉంటది 250 అని. అయితే ఇంకోటేంటంటే వీళ్ళకి పెట్టినాక చైనా 5థ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్‌లు గూడా వాళ్ళు పెట్టిర్రు. మన దానింకా 5థ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా రెడీ కాలేదు. వాళ్ళు అవి పెట్టిర్రు. కాకపోతే మనం కౌంటర్ చేయొచ్చు మన పినాక మిసైల్ తోటి. కాకపోతే అవి అక్కడ పెట్టిర్రు. పాకిస్తాన్ అవెందుకెట్టిందంటే వాళ్ళ మొత్తం అంతర్గత యుద్ధం అయితుంది. బలోచిస్తాన్, పీఓకే, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మొత్తం ఏకం కావాలంటే ఇండియాతోటి యుద్ధం చేయాలి. వాళ్ళెప్పుడు గూడా పాకిస్తాన్‌లో అల్లకల్లోలం అయితే వాళ్ళేం చేస్తారంటే ఇండియాతోటి యుద్ధం చేస్తే వాళ్ళందరూ ఏకమైతారు మళ్ళా. సేమ్ ఇప్పుడు గూడా అట్లనే చేస్తుర్రు అనుకోవచ్చా? మరి ఏందో తెలవదు గానీ అలా పెట్టిర్రు. మనకేం భయం లేదు. మనకు అంతకంటే ఎక్కువ పెద్ద మిసైల్స్ మన ఉన్నాయి. కాకపోతే 250 ఒకటేసారి పెట్టిర్రంటే నేను మీకు చెప్పవలసొస్తుంది. మనోళ్ళు శాటిలైట్‌లో చూసి చెప్పిరన్నమాట ఇది. అయితే వీళ్ళు ఇప్పుడే ఎందుకెట్టిర్రు? మరి ఇంకో కొన్ని రోజుల మన ఆగస్ట్ 15 ఉంటది. మనం జెండా ఎగరేస్తాం. అంటే మొత్తం మన దేశం అంతటా మనం పండుగలాగా అది. జెండా పండుగ అని కూడా అంటారు. ఇప్పుడే ఎందుకెట్టిర్రు? అంటే మొత్తం వీఐపీస్ గూడా బయటికొస్తారు గదా! వీళ్ళకేమన్నా థ్రెట్ ఉంటదా? అంటే ఇండియా ఇప్పుడు థ్రెట్ లాగానే భావించాలి. ఎందుకంటే మొన్నిద్దరు చచ్చిపోయిర్రు. ఇద్దరిని అంటే ఇండియాలోకొచ్చి చంపిర్రు. వీళ్ళను అంటే ఇది కొంచెం డేంజరేగా మనకు. మళ్ళా వీఐపీస్ మొత్తం బయటికొస్తారు ఇప్పుడు ఆగస్ట్ 15కి. అవన్నీ వాళ్ళు రెడీగా పెట్టుకొని కూసుర్రు. మొత్తం అంటే ఇప్పుడు మన కింది నుంచి మీద దాకా మన దేశం మొత్తంలా గూడా జెండా ఎగరేస్తారు గదా! ఇది డేంజరే గదా! జమ్మూలో గూడా డేంజరేగా. పంజాబ్‌లో డేంజరే, జమ్మూలో డేంజర్ ఇదంతా. అయితే ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా ఇదే వాళ్ళు గూడా ఇంకేం బాంబులు ఇడవలేరు, మిసైల్స్ మనం గూడా ఇంకేం అనలేం. కాకపోతే మనోళ్ళు గూడా రెడీగా ఉర్రు. వాళ్ళు ఇడిచేదానికంటే ముందు ఇట్లను ఆహ్, మన రాడార్‌లతోటి కొట్టేస్తారు. అంతగానం అప్డేట్ ఏం లేవు అవి ఇవాళయి. మనోళ్ళు కొట్టేసేస్తారు. అదేం లేదు గానీ, కానీ కొంచెం ఇబ్బంది పడుతుర్రు 250 పెట్టుకునేసరికి.
ఇది ముంగట ఏమవుతుందో ఇంకా వాళ్ళు ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీకు చెప్తా. ఇప్పటికైతే ఏం కాలేదు. కావద్దనే కోరుకుందాం, యుద్ధం రావద్దనే కోరుకుందాం. ఎందుకంటే యుద్ధం వస్తే మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ప్రజెంట్ మన దేశం చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు యుద్ధం వస్తే యుద్ధంలో కూరుకపోయి మొత్తం పైసలు మొత్తం వీళ్ళకే పోతాయి. దానివల్ల యుద్ధం రావద్దని కోరుకుందాం. అట్లనే మన ఇండియా వాళ్ళకి కూడా ఏం కావద్దని కోరుకుందాం. మనం ఇక్కడ ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, కానీ అక్కడ వాళ్ళకు ఎంత ఇబ్బంది ఉంటుంది యుద్ధం వస్తే. మనం అనుకుంటాం యుద్ధం చేసి పీఓకేని తీసుకోవచ్చు కదా అని. అక్కడ నుంచి కూడా మిజైల్స్ వస్తాయి కదా ఇక్కడ. మన వాళ్ళు అంటే మనం ఇక్కడ ఉన్నందుకు మనం ఇట్లా అనుకుంటాం, కానీ జమ్మూలు ఉన్నోళ్ళు, రాజస్థాన్లో ఉన్నోళ్ళు, పంజాబ్లో ఉన్నోళ్ళు, గుజరాత్లో ఉన్నోళ్ళు వాళ్ళకి డేంజరే కదా. ఒక్క మిజైల్ వచ్చి పడ్డా కూడా వందల ప్రాణాలు పోతాయి. యుద్ధం అంటే అక్కడ కొన్ని ప్రాణాలు పోతాయి, ఇక్కడ కొన్ని ప్రాణాలు పోతాయి కదా. ఒక యుద్ధం జరిగితే మనం విజయం సాధిస్తుండొచ్చు, కానీ ప్రాణ నష్టం మనకు కూడా అవుతుంది కదా. అది ఎంత పెద్ద బలం ఉన్నోడైనా సరే ఒక బలం లేనితో కొట్లాడినప్పుడు ఒక చిన్న దెబ్బలన్నా ఆగుతుంది వానికి. ఒక చిన్న దెబ్బ ఆగకుండా డైరెక్ట్ అయితే ఏం చేయలేం కదా. పాకిస్తాన్ అంటే వాళ్ళతో కూడా న్యూక్లియర్ బాంబు ఉంది, అంత పక్క గీసి పెట్టడానికి ఏం రాదు వాళ్ళని. సరే, ఇప్పుడైతే ఏం కాలేదు. ఇంకేమన్నా అప్డేట్ వస్తే మీకు చెప్తా. నమస్కారం. జై భారత్, జై హింద్.